నమస్తే. ఇంకోసారి నమస్తే. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. पुष्पा को फ्लावर समझे क्या? చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ फ्लावर नहीं अब చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. वाइल्ड फायर हमें ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండరా ఏంటి? कैसे आप मेरा हिंदी तो थोड़ा गलत है, माफ कर देना मेरे भाई. మరి ఎందుకురా నీకు? करेंगे ना आप? चलेगा ना? करेंगे ना आप? चलेगा ना? ఇక్కడికి వచ్చిన నా అభిమాన అన్నయ్యలకి తమ్ముళ్ళకి ఏమైందిరా? లేడీస్ ని చెల్లెలు అన్నలు కానీ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకేముండదు కానీ వాళ్ళ గుండె పగిలిపోవచ్చు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నాకేముండదు కానీ వాళ్ళ గుండె పగిలిపోవచ్చు అన్నా. ఎవ్రీ ఆడియో ఫంక్షన్ అందరూ ఒకటే చెప్తుంటారు, నా కెమెరామెన్ థ్యాంక్ యూ, నా టెక్నీషియన్ థ్యాంక్ యూ, ఈ థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ బోర్ కొట్టేస్తుంది. కానీ నేను అదే చెప్పబోతున్నాను. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? అటు చూడు. తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. అటు చూడు బే. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చూడండి, మా మామయ్య తోపు, మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు. నీ మొహం ఆడింగి మొహం నీది. I love you. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఎన్ని కాదు, నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? ఇంకా స్టైలిష్ స్టార్ నుంచి ఇంక నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇంకా నువ్వు ఐకాన్ స్టార్, యువర్ ద ఐకాన్ స్టార్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. 1 minute. అది ఆయన పెట్టుకున్నాడు, అది మనం పెట్టింది కాదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమం సర్టిఫికేట్ కూడా తీసుకోవడం, మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మెడల్ తీసుకుంటాను అనుకున్నావా? నువ్వు మారవరా? నాకు నిజంగా మాత్రం నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ఉంటే మాత్రం బాగుండేదని నాకు చాలా అనిపించింది. 69 years నుంచి ఎవరికి రాలేదు, అసలు వీళ్ళు అప్లై చేయలేదా? నాకు తెలిసి మన వాళ్ళు కొంచెం నేషనల్ అవార్డ్స్ పెద్దగా సీరియస్ తీసుకోరు. ఇంకోసారి మన వాళ్ళు కొంచెం నేషనల్ అవార్డ్స్ పెద్దగా సీరియస్ తీసుకోరు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒకరోజు ఒక సినిమా పోతే నేను చాలా ఆనందిస్తున్నాను. ఆయన నన్ను పిలిచి అడిగారు, దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజారా? ఎందుకు అలా ఆనందిస్తున్నావు? నేను కాదు, పోయింది. నాకు ఆ హీరో సినిమా పోవాలని కోరుకున్నాను, పోయింది. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్ అని నేను అనుకున్నాను. అంటే అన్నారు తప్పురా, పాప వాళ్ళు కూడా ఫెయిల్ చాలా మంది ఉంటారు. నేను బాబాయ్ నువ్వు అన్ని చాలా క్లాస్ గా మాట్లాడతావు బాబాయ్, నాకు ఎక్కదాను ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్.
అర్థమైందా రాజా? నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. మీ హార్డ్ కోర్ ఫ్యాన్ విజయవాడ కుర్రాడు ఇలా కోస్తే ఎల్లో బ్లడ్ వస్తుంది. మీ అబ్బు షో కదా అని ఏమన్నాడు అనుకుంటున్నావేమో, ఒక్క తన్నుదనే అంటే ఎగ్గి పడతావరా అవుతున్నాయి అలా. బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా నా మనసులో బాగా ఉండిపోయింది. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. ఎన్ని 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 దారుణాలు సార్. అసలుగా యాక్షన్ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా? సార్ ఎవరు వినట్లేదు కదా, తొక్కల యాక్షన్ సార్. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. నీకు దేని కోపం వస్తుంది మామూలుగా? నేను బయటకు చెప్పబోదు సార్. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం వస్తుంది. ఓ మహిళపై వేధింపుల కేసులో పుష్ప నటుడు జగదీష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం వస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీశాడు జగదీష్. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాధితురాలను బెదిరించాడు. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం వస్తుంది. జగదీష్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం వస్తుంది. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. మొన్న ఇదే విషయంలో జానీ మాస్టర్ మీద ఇట్లాంటి విషయం ఒకటి జరిగితే బయటకు వచ్చి ప్రగల్భాలు పలికిన ఈ కుక్క కేశవ అనే క్యారెక్టర్ పుష్ప మూవీలో నటిస్తూ వాడు జైల్లో ఉంటే వాడికి 15 లక్షలు డబ్బు కట్టి పుష్ప 2లో యాక్ట్ చేయడానికి బయటకు తీసుకొచ్చారనమాట. ఎందుకు? సినిమా పోయిద్ది కాబట్టి. ఇక్కడ తెలియట్లేదా వీడు ఎంత ఎదవ. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం వస్తుంది.